ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మనుబోలు మండల కేంద్రంలోని అన్నదాత సుఖీభవకు బయలుదేరుతూ మీడియాతో మాట్లాడిన నాయకులు ప్రజా సంక్షేమం ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ అన్నారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొచ్చపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలంలో జరిగే అన్నదాత సుఖీభవ ర్యాలీలో పాల్గొన్నట్టుకు ట్రాక్టర్లతో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ హయాం నుండి తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. చేనేత వస్త్రాలు పంపిణీ, ₹2 కిలో బియ్యం వంటి పథకాలను అప్పట్లో ప్రవేశపెట్టినట్లుగా ఆయన గుర్తు చేశారు. రాజధాని మునిగిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది వాస్తవం కాదని ఆయన ఖండించారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలికి రమేష్ రెడ్డి, కలికి సుధీర్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6లో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు వెంకటాచలంలో జరుగుతున్న రైతు రథాలన్నీ మనం తీసుకుపోయి వెంకటాచలంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో వెంకటాచలంలో భారీ ర్యాలీలో విజయోత్సవం జరుపుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అన్ని హామీలను నెరవేరుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవలో మేము వెంకటాచలం తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మన సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు మేము అనుభవించి దగ్గరదాపు 7 ట్రాక్టర్లతో మన వచ్చవాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి మేము ముందుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఈ ప్రతిపక్షాలు ఏమీ చేయకుండా అనవసరమైన అపాండాలు చేస్తున్నాయి. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే రాజధాని మునిగిపోయిందని పెద్ద ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందువల్లంటే మేము చేసే పనులు మీరు చూసి ఓర్చుకోలేక ఈ విధంగా చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడైనా దయచేసి చేసే మంచి పనిని ఆస్వాదించండి. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం రామారావుని ఒప్పించి పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ₹2 కిలో బియ్యం అయితేమి, జనతా వస్త్రాలు అయితేమి రామారావు గారు ప్రవేశపెట్టడం, అదే విధానాన్ని మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల వద్దకు పాలన అయితేనేమి ఈరోజు సంక్షేమ కార్యక్రమం అన్నీ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇక ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి పేదవాడికి అందేటట్టు మన చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చడం జరుగుతుంది. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతుంది. ఇది సూపర్ 6లో అన్ని సక్సెస్ఫుల్ చేసినాము. దాన్ని ఓర్చుకోలేక ఈ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించి మళ్ళీ రాబోయే దినాల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచుంటూ సెలవు తీసుకుంటాం.